ఏడుమచ్చాయి ఈజీ వచ్చేసి ఇంత బాగున్నాయి, ఎట్లు పెట్టాలి మమ్మీ ప్లీజ్ వద్దు. మమ్మీ మమ్మీ అసలు రాలు మమ్మీ తీసే వరకు మీరు నరకం జీవితాంత మీద బంగ్లేసుకొని చందమామ నువ్వే నువ్వే పిచ్చిలిట్టు తొక్క తొక్క 6:30కి నా రెడీ మొత్తం అయిపోయింది. అప్పటి నుండి టీవీ చూస్తుంటే ఇంకా రెడీ. ఏంట్రా? ఇది కూడా వీడియో తీస్తావా? హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వ్లాగ్ ఏంటో ఆల్రెడీ మీరు తమిళలో చూస్తూ ఉంటారు. వీడియో ఏంటని మా చెల్లిని మహాభారతంలో లెజెండరీ పర్సన్, హీరోయిన్ ఆఫ్ మహాభారత్ అండ్ ఆల్సో మెయిన్ పిల్లర్ మహాభారతం కి నన్ అదర్ దెన్ ద్రౌపది. సో తనని మా చెల్లిని ద్రౌపది లాగా రెడీ చేయబోతున్నా ఈ పర్టికులర్ వీడియోలో. ఎగ్జాక్ట్ గా రిక్రియేట్ చేయడానికి ట్రై చేస్తా, మరి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందో మీరు వీడియోలో చూడాల్సింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ద్రౌపది లుక్ క్రియేట్ చేయడానికి జ్యువెలరీ అంతా మేము ముందే తీసి పెట్టామండి. ఫస్ట్ ఈ జ్యువెలరీని వాళ్ళ టీచర్కి చూపించిన తర్వాత తను ఓకే అన్న తర్వాతే మేము ఈ జ్యువెలరీ వేయడానికి డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంకా ఉన్నాయి. ద్రౌపది రీక్రియేషన్ అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది రెడ్ కలర్ శారీ. యాక్చువల్లీ మేము మహాభారతం సీరియల్ రెగ్యులర్లీ చూస్తూ ఉంటాము. సో పూజా శర్మ ఎక్కువగా రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. సో తన కాస్ట్యూమ్స్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా లక్కీలీ మా మమ్మీ దగ్గర ఈ శారీ ఉంది. సో ఇలా డ్రేప్ చేశారు. మా చెల్లికి చాలా ప్రిట్టి ఉంది కదా ఈ శారీలో. నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నా మా చెల్లిని ఇలా తయారు చేయడంలో. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 7 అవుతుంది. నేను 6 o'clockకి లేచి రెడీ అయ్యాను మా చెల్లిని రెడీ చేయడానికి. సరే అయితే డ్రేప్ చేసుకుంది. ఇప్పుడు మా చెల్లికి ఫేస్ సెట్ చేయాలి, మీన్స్ మేకప్ వేయాలి అండ్ జ్యువెలరీ వేయాలి అండ్ ఆల్సో హెయిర్ కూడా సెట్ చేయాలి. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా పైన. మార్నింగే లేచాను తెలుసా, లిటరలీ 6 o'clockకి లేచాను. ఇప్పుడు 7 అవుతుంది. ఇంతసేపు శారీ డ్రేపింగే అయిపోయింది. యాక్చువల్లీ మహాభారతం సీరియల్లో ద్రౌపది ఉంటారు కదా, సో తనలాగా రీక్రియేట్ చేయాలి అని నేను పర్సనలీ అనుకుంటున్నా. కానీ జ్యువెలరీ అయితే మరీ ఎగ్జాక్ట్ లేదు, కానీ కొంచెం సిమిలర్గా ఉండే జ్యువెలరీ అయితే దొరికింది లక్కీలీ. సో శారీ కూడా డ్రేప్ చేసుకున్నాము. ఈ వీడియో చాలా బాగుంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. మన మేడం ఏం చేస్తుందో తెలుసా, ఐస్ ప్యాక్ వేసుకుంటుంది. యాక్చువల్లీ నా దగ్గర రోలర్ ఉండే మీకు తెలుసు, కానీ అది మా ఓరియోగాడు కోరికాడా లేకపోతే అది ఎక్కడ పోయిందో తెలీదు. ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది. సో పాపం మా చెల్లి వాటర్ అంటే బౌల్లో వాటర్ వేసుకుని దాన్ని ఫ్రీజ్ చేసి ఇప్పుడు ఐస్ క్యూబ్ ని యూజ్ చేస్తుంది. ఐస్ క్యూబ్ రాసిన తర్వాత పోర్స్ అన్ని ఓపెన్ పోర్స్ అన్ని క్లోజ్ అయ్యి ఫేస్ మంచిగా గ్లోగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వేసుకున్న మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అందుకే ఫస్ట్ నువ్వు ఐస్ ని రబ్ చేసుకో అని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీ తనకి ఇచ్చాను. సో అదే చేస్తుంది. సో ఇంకా మనం తనని రెడీ చేద్దామా ఇప్పుడు. అయితే ద్రౌపది వాళ్ళ అక్క సికండి అనమాట. సో నేను సికండి అంటే వద్దంటుంది. ఫేస్ గ్లోగా కనిపించాలంటే చాలా టిప్స్ ఉంటాయండి. సో నాకు తెలిసిన ఒక టిప్ చెప్తాను, అది చాలా సింపుల్. ఇలా ఫేస్కి ఐస్ని రబ్ చేసుకోవాలి. ఈ ఐస్ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్ని చాలా గ్లోయిగా చేస్తుందండి. ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నామనే కాదు, నార్మల్ టైమ్స్లో కూడా ఐస్ రోలర్ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది, ఫేస్ ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు యూస్ చేస్తా. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మిక్స్ చేసి అప్లై చేస్తున్నా. బేసిక్ స్కిన్ కేర్ అనేది డెఫినెట్లీ నీడెడ్ అండి. సో స్కిన్ కేర్ మనం ప్రాపర్గా చేసుకుంటే మన స్కిన్ బాగుంటుంది. ఎవరో కామెంట్ పెట్టారండి, సో నేను బేసిక్ స్కిన్ కేర్ చేసుకుంటా అంటే ఇవి కూడా మేకప్ ప్రోడక్ట్స్ అని. అవి మేకప్ ప్రోడక్ట్స్ కాదండి. ఈవెన్ కొన్నిసార్లు సన్ స్క్రీన్ పెట్టుకుంటే చాలా గ్రీసీగా అయిపోతుంది ఫేస్. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనేది మన ఫేస్కి ఒక పిల్లర్ లాగా, ఒక సపోర్టివ్ లేయర్ లాగా ఉంటుంది. అందుకే యూజ్ చేస్తారు, మేకప్ పర్పస్లో కాదండి. సో ఇప్పుడు నేను మహాభారతం సీరియల్లో ద్రౌపది లుక్ క్రియేట్ చేయాలంటే కొంచెం మేకప్ అయితే నీడెడ్, కానీ నేను ఫౌండేషన్ అవేవి యూజ్ చేయి కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీతో మొత్తం బ్లెండ్ చేస్తున్నా ఫేస్ అంతా. యాక్చువల్లీ మా చెల్లికి ఇవన్నీ నచ్చవు, తను ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టుకోదు, ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా జస్ట్ స్టిక్లీ పెట్టుకుని వదిలేస్తుంది అంతే. కానీ ఇప్పుడు ఈ లుక్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి. సో అందుకే ఒక ట్వైస్ నేను ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తున్నా. బూడిద ఏం లేకున్నా అనుకుంటున్నా.
మన అమ్మాయి కామెడీ నార్మల్గా ఉండదు అసలు. వాళ్ళ మ్యామ్ చెప్పారంట నేనే రెడీ చేస్తా ఇక్కడికి వచ్చాయని, కానీ మా చెల్లికి నేను రెడీ చేయడమే ఇష్టం. సో తను నా మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను మంచిగా రెడీ చేయాలి కదా. సో ఇదే నా మెయిన్ మోటివ్. యాక్చువల్లీ మార్నింగ్ 7 o'clockకి లేవడం అంటేనే నాకు చాలా బద్ధకం. సో ఒక 8:30 అలా లేవడానికి ట్రై చేస్తా. అలాంటిది మా చెల్లి కోసం నేను 6కే లేచాను. సో ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో మా చెల్లిని ఇలా అందంగా రెడీ చేయాలని చెప్పేసి. మహాభారతం అంటే నాకు ఒకప్పుడు తెలిసింది ద్రౌపదికి 5 హస్బెండ్స్ ఉంటారు. సో కౌరవులు పాండవులు ఉంటారు. పాండవులు మంచివాళ్ళు, కౌరవులు చెడ్డవాళ్ళు. సో ఇది మాత్రమే తెలిసేది. అంతకంటే ఒక్క ఇంచ్ కూడా నాకు ఎక్కువ తెలీదు. ఇవి కూడా తెలిసింది మా తాతయ్య అప్పుడప్పుడు చెప్తారు కాబట్టి. స్టార్మాలో మహాభారతం సీరియల్ ఉంటుందండి. నేను మీ అందరికీ రికమెండ్ చేస్తున్నా ఆ సీరియల్ చూడమని. ఆ సీరియల్ చూసిన తర్వాత మహాభారతంలో నేను ఒక హై పీక్స్ లెవెల్ స్టేజ్కి వెళ్ళానండి. అంటే అంత బాగా ఇప్పుడు నాకు మహాభారతం తెలుసు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పే అంత క్యాపబిలిటీ ఉంది. ఇప్పటివరకు నేను ఒక 10 times ఆ ఎపిసోడ్స్ అన్నీ చూశాను. అంటే ఎన్నిసార్లు చూసినా కూడా ఒక్కసారి కూడా బోర్గా అనిపించదు. చాలా మంచిగా అనిపిస్తుంది. లిటరలీ మహాభారతం చూస్తే మన మైండ్ సెట్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుందండి. కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, ప్రతిదానికి డిప్రెస్ అయిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ప్రాబ్లమ్స్ అన్నీ మనకే ఉంటాయి అనుకుంటారు. సో ఇలా అనుకుంటారు కదా, ఒక్కసారి ఆ సీరియల్ మీరు చూస్తే మీ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. నాది గ్యారంటీ. అందులో మనకి మహాభారతంలో ఉన్న ఇంటెన్సిటీ మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో లైఫ్ ఏంటి అనేది అర్థమవుతుంది. మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతి ఒక్కటి అందులో డీటెయిల్డ్గా వివరించారండి. సో ప్రతి ఒక్కరి గొప్పతనం అందులో నాకు తెలుస్తుంది. యాక్చువల్లీ కర్ణుడు అంటే నేను ఎవరో అనుకున్నా, కానీ మహాభారతంలో ఇంత గొప్ప వారియర్ అని నేను అనుకోలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. మెయిన్లీ మన మేడం రెడీ అవుతుంటేనే మమ్మీ దోశ వేసి ఇచ్చారు. మేడం రోజు మార్నింగ్ ఒక్కటే దోశ తింటారు. అంతకంటే ఎక్కువ దోశ తింటే తను ఇంకా స్కూలే మానేస్తారు. అలా ఉంటుంది మరి. ఆ ఒక్క దోశలో కూడా నాకు తినిపించి తను తింటుంది. ఎన్నో డేస్ నుంచి ప్లాన్ చేసుకుందండి అసలు ఈ ద్రౌపది క్యారెక్టర్ వేయడానికి. సో నేను కాంపాక్ట్ యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ మేము చాలా రేర్గా కాంపాక్ట్ యూస్ చేస్తాము. నార్మల్లీ ఇంట్లో ఉండే పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా, అదే యూస్ చేస్తాము. కానీ ఇలాంటి ఏదైనా అకేషన్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ ఇలాంటి టైమ్స్లో యూస్ చేస్తాం ఒక మంచి లుక్ రావడానికి కోసం. మమ్మీ ఏంటి చెప్పవే? నాకు ఇవన్నీ వేస్తానని బూడిద గుమ్మడికాయలు అవన్నీ వేసినా కూడా అట్లా ఎందుకు లేవు? నేను అవన్నీ ఏం వేసుకోలేదు, జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అంతే. మరి నాకు వేసినావు కదా, ఎందుకు ఇట్లా? సిరి అంటే అంతే మరి. సరే నేను రెడీ చేయండి మరి. చెయ్యి ఫాస్ట్. బూడిది గుమ్మడికాయలు ఎక్కువ ఉందంట. మా చెల్లి వేసే ఒక్కొక్క డైలాగ్ అసలు చాలా నవ్వొస్తుంది. సైలెంట్గా ఉంటుంది, సడన్గా ఒక మాట అంటుంది. సో దానికి ఘోరంగా నవ్వుతాము. మా చెల్లితో ఉంటే కూడా చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. మెయిన్లీ మేమిద్దరం జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటాము. సో మేమిద్దరం ఒక జట్టు. ఎప్పుడూ అంతే. మా లిట్టుగాడు మా ఇద్దరితో గొడవ పెట్టుకుంటాడు. ద్రౌపది ఐ మేకప్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేయాలంటే నేను ఒక పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయి ఉండాలి. కానీ నేను ఒక మామూలు సిస్టర్ని. సో నా వరకు ఎంతైతే వేయగలనో అంత వేయాలి ఇప్పుడు. అంతే కదా మరి. ద్రౌపది ఐస్ చాలా బాగున్నాయి. సో ఒక గోల్డ్ షైన్ యాడ్ అయిందనమాట. కానీ గోల్డ్ షైన్ క్రియేట్ చేయడానికి నా దగ్గర ఉన్న థింగ్స్ యూస్ చేస్తున్నా అండి. నా దగ్గర ఒక లైట్ షేడ్ లిప్స్టిక్ ఉంది. సో దాన్ని ఇలా ఐస్కి పెడుతున్నాను. మా చెల్లికి ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి, అయిపోయిందా తొందరగా రా అని చెప్పేసి. సో ద్రౌపది కదా ఆ మాత్రం ఉంటుంది. కానీ మనం ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒక ఫోటో చూపించాను కదా, అందులో పూజా శర్మ గారిది ఐస్ గోల్డెన్ కలర్ లాగా ఉన్నాయన్నమాట. సో కొంచెం అలా ఉన్నాయి. కానీ మా దగ్గర ఆ షేడ్ లేదు కాబట్టి నా దగ్గర స్ట్రోప్ క్రీమ్ ఉంది. ఆ స్ట్రోప్ క్రీమ్ ఒక మంచి గోల్డెన్ షైన్ ఇస్తుంది. సో దాన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైనా ఐస్కి లైట్ కలర్స్ వేస్తే చాలా బాగుంటాయి. సో నా దగ్గర ఐ మేకప్ ప్యాలెట్ లేదు. సో ఉన్న వాటితో యూటిలైజ్ చేస్తున్నా అంతే. మా చెల్లికి అయితే ఫోన్స్ మీద ఫోన్స్ అసలు
స్టార్ట్ అయ్యావా అని వాళ్ళు అడిగేలోపే మాకు టెన్షన్ అవుతుంది. అసలు లిటరలీ నా ఒక్కదాని వాళ్ళు అవ్వట్లేదని ఇంకా మా మమ్మీ కూడా వచ్చేసారండి. ద్రౌపది అంటే స్ట్రెంగ్త్, సాక్రిఫైస్, పేషెన్స్, కైండ్నెస్ అండ్ విల్ పవర్, వాట్ నాట్ చెప్పండి. ద్రౌపది ఎంత గ్రేటో ఆ సీరియల్ చూస్తే నాకు అర్థమైంది. ద్రౌపది రోల్ ప్లే చేసిన పూజా శర్మ గారు జస్ట్ యాక్టింగ్ చేయలేదండి, అందులో లిటరలీ జీవించేశారు. నిజంగా ఈవిడే ద్రౌపది ఏమో మళ్ళీ పుట్టి పూజా శర్మ లాగా యాక్టింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అంత బాగా సెట్ అయిపోయారు. ఆవిడని చూస్తే చాలు ఫేస్లో తెలియని స్మైల్ వస్తుంది. ద్రౌపది ఒక్కరనే కాదండి, మహాభారతం సీరియల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందులో జీవించేశారు. ఒక్కొక్కరి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ బ్రదర్స్ బాండింగ్, పేరెంట్స్ బాండింగ్, అన్ని బాండింగ్స్ని చాలా క్లియర్గా చూపించారు. మనం కూడా ఎమోషనల్ ఫీల్ అవుతాము ఆ సీరియల్ చూసేటప్పటికి. సో నేను మీ అందరికీ ఎన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు ఎంత ఇష్టమో ఆ సీరియల్ మీకు అర్థమై ఉంటుంది. మైండ్ సెట్ చాలా వరకు చేంజ్ అయిందండి, నిజంగా చేంజ్ అయింది నా మైండ్ సెట్. సో నేను అందుకే మీకు చెప్తున్నాను, మీరు ఒక్కసారి ఒక 2 ఎపిసోడ్స్ చూడండి, వద్దన్నా కూడా చూస్తూనే ఉంటారు. నాకు ఇంకా గుర్తు, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఈ మహాభారతం చూడడం స్టార్ట్ చేశారండి. సో అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ టైంలో అయితే నేను ఎగ్జామ్స్ టైంలో ఎలా సీరియల్స్ చూస్తా, చదువుకోవడమే కదా మన పని. అప్పుడు కరోనా టైం అండి, అసలు అంటే ఇంకా కరోనా రాలేదు. మా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. చూసారా, ప్రతి దాంట్లో అన్లకి మనం చదువుకొని కష్టపడి రాస్తేనే ఫలితం ఉంటుంది, మనకి ఫ్రీగా ఏది రాదు. అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఒక 2 ఎపిసోడ్స్ చూసి ఆ సీరియల్ నచ్చి పడుకోకుండా చూస్తూనే ఉన్నారండి. అసలు ఆ సీరియల్ మొత్తానికి సీరియల్కి అడిక్ట్ అయిపోయారు. అసలు ఏంటి వీళ్ళకి ఇంత ఘోరంగా చేస్తున్నారు అనుకున్నా. నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను కూడా ఏంటి వీళ్ళు ఇంతలా చూస్తున్నారు అని చెప్పేసి చూడడం స్టార్ట్ చేశాను. లిటరలీ వాళ్ళు ఎందుకు అలా చూసారో నాకు అర్థమైంది. అంత బాగుంది ఆ సీరియల్, అందుకే నేను మీకు పదే చెప్తున్నా. మెయిన్లీ ఆ సీరియల్లో కృష్ణ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అండి. సౌరభ్ జైన్ గారు నిజంగా అందులో జీవించేశారు. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారండి, అందరికీ ఫ్యాన్ అయిపోయాను నేను. మెయిన్లీ పాండవుల మధ్యలో బాండింగ్ చూస్తే అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళని చూసి మనం కూడా ఇలా కలిసి ఉండాలి, ఇలానే ఉండాలి, తప్పులు ఎంచకూడదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో అలా అనిపిస్తుంది, మన మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఆ పాజిటివ్ సీరియల్ని చూస్తే. నార్మల్గా మనం ఎన్నో సీరియల్స్ చూస్తూ ఉంటాము, అందులో గొడవలు అవి అన్నీ గజిబిజి ఉంటాయి. కాకపోతే ఈ సీరియల్లో మాత్రం ఒక మోరల్ ఉంటుంది నేర్చుకోవడానికి. ఇంకా మా మమ్మీ హెయిర్ సెట్ చేస్తున్నారు మా చెల్లికి, నేనేమో మేకప్ చేస్తున్నాను. పాపం బలైపోతుంది అసలు, అటు టైం అవుతుంది, మొత్తం హడావిడిగా ఉంది. ప్రతిసారి మాది ఇంతే అండి, ఎప్పుడూ లేట్ అయిపోతూనే ఉంటుంది లాస్ట్ వరకు వచ్చేవరకు. పూజా శర్మ గారిది ఒక ఫోటో తీసుకుని సో దాని ప్రకారం మేము జ్యువెలరీ సెట్ చేసుకున్నామండి. సో ఆవిడ జ్యువెలరీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన దగ్గర అంత బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే లేదు, బట్ మ్యాచ్ చేసాము. ఇయర్ రింగ్స్ బాగా అనిపించాయి, సేమ్ ఆవిడ ఇయర్ రింగ్స్ లాగానే అనిపించాయి. సో ఇవి చూస్ చేసుకున్నా నేనైతే. నిజంగా వీళ్ళ స్కూల్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి, స్టడీస్లోనే కాకుండా ఇలాంటి బ్యూటిఫుల్ మారల్ యాక్ట్స్లో కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. దానివల్ల పిల్లలకు అర్థమవుతుంది ఏది గుడ్ ఏది బ్యాడ్ అని చెప్పి. సో అందుకే వీళ్ళ స్కూల్ని మేము ఎప్పుడూ అడ్మైర్ చేస్తూనే ఉంటాము. ప్రతి దాంట్లో ఒక మోటివేషన్, ఒక ఇన్నోవేషన్ ఉంటుంది వీళ్ళ థాట్స్. ఈ ద్రౌపది లుక్ క్రియేట్ చేయడానికి నేను మా చెల్లి చాలా డేస్ నుంచి కష్టపడ్డామండి. నేనేమో కానీ మా చెల్లి ఇంకా కష్టపడింది. అసలు ద్రౌపది బొట్టు చాలా బాగా పెట్టుకుంటారు. సో తిలకమ్స్ తీసుకొచ్చింది తనే గుర్తుపెట్టుకొని, కాకపోతే నా వల్ల పెట్టడం మాత్రం అవ్వలేదు, చేతులు వణుకుతున్నాయి. సో ఇలా మా మమ్మీ చేస్తారు ఇంకా అని చెప్పేసి అనుకుని మళ్ళీ తుడిపేసాము. లిటరలీ ఒక 4-5 టైమ్స్ పెట్టాము, తుడిపేసాము. సో ఇలానే లేట్ అవుతుందండి, దానివల్లనే మొత్తం హడావిడి అయిపోతుంది. కానీ మా చెల్లిని నిజంగా మెచ్చుకోవాలి, తను చదువుకుంటూ ద్రౌపది లుక్ క్రియేట్ చేయడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకుని చాలా తయారు చేసింది. మెయిన్లీ ద్రౌపది పెట్టుకుంటారు కదా చూడమని, సో దాన్ని కూడా ప్రిపేర్ చేసింది. అండ్ ఆల్సో గోవర్ధన పర్వతం, ఇవన్నీ మీకు వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. అంటే ఒక పని మొదలుపెట్టిందంటే 100% ఆ పని కంప్లీట్ అయ్యే వరకు సాధన చేస్తూనే ఉంటుంది. కానీ నిజంగా నేను లక్కీ అని ఫీల్ అవుతున్నా ద్రౌపదిలా రెడీ చేయడానికి, ఎందుకంటే అంత గొప్ప వారియర్ తను. ద్రౌపది ఈస్ లిటరలీ ఎ గ్రేట్ వారియర్. తన వల్లే అందరికీ న్యాయం జరిగింది, మిస్టేక్స్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ పడింది.
మమ్మీ ప్లీజ్ వద్దు. మమ్మీ మమ్మీ అసాధ్యాలు అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు చెయ్యి మమ్మీ తీసే వరకు మీరు నరకం జీవితాంతం మీద బంగ్లు వేసుకొని జీవితాంతం అది సాధించింది అంటారని చెప్పి ఎవరికొచ్చి చూస్తాను. డాడీ ఇంత చిన్న బ్యాంగిల్ ఎట్లా పట్టేసింది చూడు, బయటకు వస్తుందా? నేను తీసాను కానీ సపటి. మా మేడం అయితే చాలా ఇబ్బంది పడ్డారు బ్యాంగిల్స్తో. సో ద్రౌపది వేసుకున్న బ్యాంగిల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే బ్యాంగిల్స్ లాగా లేవు, ఏదో ఇలా పెద్దగా గోల్డెన్ కలర్లో ఉంది, ఒక షీల్డ్లా ఉంది అది అసలు. సో అలాంటిది మన దగ్గర దొరకదు కదా అని బ్యాంగిల్స్ వేసాము. కానీ ముందు ఇలా ఒక పెద్ద బ్యాంగిల్ వేస్తే అది బాగుంటుందని చెప్పేసి పట్టించి మరి వేశారు. సో అందుకే మా చెల్లి అరుస్తూనే ఉంది పాపం. అసలే మన మేడం బద్దకస్తురాలు, ఏ నొప్పి లేకుండా పెరిగింది. సో తను ఒక చిన్న నొప్పికైనా కూడా తట్టుకోలేదు, అంత శుద్ధిమెత్తనైన మనిషి. సో అందుకే ఏ జ్యువెలరీ వేసినా చాలా ఇబ్బంది పడుతూ అలా అన్నీ చేస్తుంది. కానీ తట్టుకుంటుంది, ఇంకా తన రోల్ తను కంప్లీట్ చేయాలి కదా. సో కష్టపడుతుంది పాపం. 2 సైడ్స్ తల మీద పెట్టుకుంది చూసారా. సో అది తనకి నచ్చలేదు. యాక్చువల్లీ మొత్తం జ్యువెలరీ అంతా గోల్డ్ కలర్లో ఉండి అది సిల్వర్ కలర్లో ఉంటే బాగాలేదనిపించింది నాకు కూడా. సో అందుకే అవి తీసేసి ఒక పాపిడి పిల్ల అయితే పెట్టాను. ఇప్పుడు కొంచెం ఓకే అనిపించింది. కానీ అలా పెడితే బాగుండు, కాకపోతే అవి గోల్డ్ కలర్లో ఉంటే బాగుండు. ముక్కు పుడక కూడా చాలా కష్టపడి తయారు చేసిందండి, కాకపోతే అది అస్సలు సెట్ అవ్వట్లేదు లాస్ట్ మినిట్లో. మా కష్టాలు దేవుడికే తెలుసు. అసలు టైం అవుతుంది అండ్ మా మేడం గారిది అయితే ముక్కు పుడక పట్టట్లేదు. చాలా కష్టపడింది అసలు ఇది ప్రిపేర్ చేయడానికి. నా దగ్గర ఒక ఇయర్ రింగ్ ఉంటే దాన్ని విరగ్గొట్టి దానికి గోల్డెన్ థ్రెడ్ కట్టి ఏవో పూసలు ఉంటే దాంట్లో ఇరికించేసి నా ఒకటి చంపస్వరాలు ఉంటాయి, సో వాటితో ఇలా తయారు చేసుకుంది చాలా కష్టపడి. కానీ లాస్ట్ మినిట్లో మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ముక్కు పుడక మా చెల్లిని. అసలే లేట్ అవుతుందంటే మా మమ్మీ మాటలు మమ్మల్ని ఇంకా నవ్విస్తాయి. సో నవ్వుతూ ఇంకా లేట్ అయిపోతుంది. అసలు నిజంగా ఎంతో కష్టపడి ఎన్నో అనుకుని అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే లాస్ట్ మినిట్లో ఇది ఒక్కటి కొంచెం బాధగా అనిపించింది నాకు. నిజంగా ఒక 10 to 15 minutes దీనిపైన టైం స్పెండ్ చేసాము, కానీ అస్సలే కుదరట్లేదండి. ఇంకా ఊరుకున్నాము. నేను ఫాస్ట్ కానీ అప్పుడు యూట్యూబ్ లేదా, యూట్యూబ్ ఉంటే 10 అవ్వు. ఇప్పుడు ఇది మొత్తం జెండా ఎత్తేసినాక పో. ఎట్లా కూర్చొని చేస్తాను చూడు కదలకుండా. అది వేనక పెడతారు పోకిస్తే ఎట్లా సెట్ చేస్తాం మేడం అన్నాను. చూసారు కదా మా మమ్మీ కామెడీ అసలు. ఈ చూడమని మా చెల్లి ప్రిపేర్ చేసుకుంది. తన టాలెంట్తో హెయిర్ బ్యాండ్కి ఇది అటాచ్ చేసింది. అసలు లిటరలీ మా చెల్లి గ్రేట్ అనిపిస్తుంది కొన్ని చూస్తే. సో నా బ్లౌజ్కున్న పూసలు తెంపి మరీ ఇలా చేసుకుంది మేడం గారు. అమ్మయ్య మా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ద్రౌపది వెనకాల చున్నీ వేసుకుంటారు. లక్కీలీ మా మమ్మీ దగ్గర ఒక గ్రాండ్ చున్నీ ఉంది. అది వేగానే మా చెల్లి ఇంకా నిజంగా మహాభారతంలో ద్రౌపదిలా అనిపించింది ఒక సెకండ్. నిజంగా చాలా బాగా సెట్ అయిపోయింది ఆ శారీకి, ఆ చున్నీకి, ఆ జ్యువెలరీకి. అండ్ మా చెల్లి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగుందండి. మళ్ళీ ఇటు చూడండి ఎలా చేస్తున్నాడో. ఎద్దులో ఉన్నావు ఏడువకు. మళ్ళీ ఇటు ఏడుస్తున్నాడు పాపం, లేట్ అవుతుందని కింద పండి బొరుతున్నాడు. వాడికేం తెలుసు అమ్మాయిల బాధ ఎంతసేపు పడుతుందో. వాడికి ఏముంది, జస్ట్ ప్యాంటు షర్టు అయిపోతుంది వాడి పని. మా కీర్తి బంగారమే. మోహన్ వాడిని ఆగం చేశాడు. ఫైనలీ మా చెల్లి లుక్ అయితే కంప్లీట్ చేశాను. మా చిన్ని ద్రౌపది మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. చూడు మీ మమ్మీ ద్రౌపదిలా రెడీ అయిందన్నా. అంతా ఓకే, కానీ పారాని పెట్టడం మర్చిపోయామండి. సో లాస్ట్ మినిట్లో తిలకంని అలా పెడుతున్నాము. అస్సలే టైం లేదు. సో ఇంకా ఫాస్ట్గా ఆ తిలకాన్ని మమ్మీ చెల్లి ఇద్దరు పెట్టుకుంటున్నారు. ఇంకా నార్మల్గా ఉంటేనే చూడలేము. ఏ చేస్తున్నారు 6:30కి మా రెడీ మొత్తం అయిపోయింది. అప్పటి నుంచి టీవీ చూస్తుంటే ఇంకా రెడీ
చందమామ నువ్వే చందమామ నువ్వే నువ్వే పిచ్చిలిట్టు తొక్క తొక్క. ఈ తమ్ముళ్ళు ఎప్పుడు ఇంతే, అక్కలు ఎంత బాగా రెడీ అయినా కూడా కనీసం బాగున్నావని ఒక చిన్న అప్రిషియేషన్ కూడా చేయరు అసలు, ఇంకా డిగ్రేడ్ చేస్తూ ఉంటారు అంతే. లేట్ అయ్యి కొద్ది బాగా కోపం వస్తుంది, వీడు ఇలా అరుస్తాడు చూసారా, అందుకే నేను వీడితో మాట్లాడను, మళ్ళీ వచ్చి బతలాడతాడు మాట్లాడని చెప్పేసి. సో మా చెల్లిని అయితే ద్రౌపదిలాగా రెడీ చేశాను. మీకు మా చెల్లి లుక్ ఎలా అనిపించింది కింద కమెంట్స్లో మాత్రం డెఫినెట్లీ చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. మా చెల్లి వాళ్ళు స్కూల్కి బయలుదేరిపోయారు, ఇంకా మనం వెళ్ళి మిగతా పనులు చూసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.